చూస్తున్నాం కదా వెనకాల తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్ కి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. సో మనతో పాటు సాహితి గారు ఉన్నారు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సాహితి గారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చాలా వరకు మీరేమైనా పోటీ చేస్తారేమో అని అనుకున్నాం. యా, నేను పోటీ చేశాను అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ జాయింట్ సెక్రటరీ యునానిమస్లీ. yes ఎవరు ఎదురు లేరు అన్నమాట. ఎవరు లేరు. చెప్పండి సార్. ఎట్లా అనిపిస్తుంది? ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ అసోసియేషన్ అయిన తర్వాత యూనియన్ అయిన మొదటి ఎలక్షన్ ఇది. సో టీవీ ఎలక్షన్ ఏంటంటే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీవీలో అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు పనులు చేయాల్సినవి కూడా ఉన్నాయి. సో అవన్నీ చేయాలంటే ఒక మంచి టీం కావాలి. సో ఆ ఉద్దేశంతోనే మంచి టీం అందరూ ఫామ్ అయ్యి దీనికి ఎలక్షన్స్లోకి వచ్చారు. హోప్ మా టీం విన్ అవుతుందని, మేము మంచిగా ముందుకు వెళ్ళి మంచిగా పనులు చేద్దామని అనుకుంటున్నామండి. ఎస్, వర్మ గారి టీం మొత్తం మేమే. వర్మ గారు ఇన్ని రోజులు చాలా యాక్టివ్ గా ఉన్నారు, ఎప్పుడు చూసినా మీరు కనబడుతూ ఉంటారు. అది నేనేమనుకున్నా మీరు పోటీ చేయలేదేమో, కానీ కమిటీలో జాయింట్ సెక్రటరీ అయినారని తెలియదు. నేను పోటీ చేశాను అండ్ ఐ గాట్ ఎలెక్టెడ్ యునానిమస్లీ. యునానిమస్ అంటే హ్యాపీగా ఉంటుంది కదా? హ్యాపీగానే ఉంటుంది. పోటీ ఎవరు రారు, బట్ ఐ హావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ద యూనియన్. యా. సో యూనియన్ అయింది కదా, అంటే ఎట్లా ఉంటది, ఏ విధంగా ఫ్యూచర్? అవి ఆర్టిస్ట్లకి పేమెంట్స్ అండ్ మంత్లీ సరిగ్గా వస్తున్నాయా లేదా అవన్నీ చూసుకోవడం, అవన్నీ మేము కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంతే. సో డబ్బింగ్ లో మీరు యాక్టివ్ గా ఉంటూ డబ్బింగ్ చెప్పుకుంటూ యూనియన్ లో కూడా యాక్టివ్ గా ఉండాలంటే ఎట్లా మీరు టైం సెట్ చేసుకుంటారు? యా, ఐ హావ్ టు మేనేజ్ మై టైం, మై ఫ్యామిలీకి అండ్ వర్క్ కూడా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాం అనమాట. యా. ప్రెజెంట్ ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్? ప్రాజెక్ట్స్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ 7 ప్రాజెక్ట్స్ అండి. గుడిగంటలు, మనిండు మనసులు అలాంటివి చేస్తున్నాను ప్రాజెక్ట్స్. సో ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఆశపడుతున్నాను. మీకు బాగా పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ ఏవండి? నేను మా టీవీలో వచ్చేసి గుడిగంటలు, దాని హీరోయిన్ చెప్తాను, అండ్ నిండు మనసులు కొత్తగా మా టీవీలో వస్తుంది, పద్మ క్యారెక్టర్, ప్రేరణ క్యారెక్టర్, ఆ ఇద్దరికి నేనే చెప్తాను హీరోయిన్. యాక్చువల్లీ నేను సీరియల్ తో పాటు సినిమా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి. రీసెంట్ గా దోపత్తి అనే ఒక సినిమా డబ్బింగ్ చెప్పాను కృతి సనన్కి, డబుల్ ఫోర్స్ కి. సో 2 క్యారెక్టర్స్ 2 వాయిసెస్ చెప్పాను. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఫర్ దట్. సినిమాలో ఏవి అంటే బాగా మీకు బాగా అనిపించిన సినిమాలు ఎందుకు చెప్పినారు? అదే, నేను రీసెంట్ గా దోపత్తి అనే హిందీ సినిమా చెప్పాను అండ్ అంతకుముందు ఆది పురుషులో ఒక మండోదరి క్యారెక్టర్ చెప్పాను అండ్ రీసెంట్ గా మిరాయిలో చెప్పాను. యా, ఇట్స్ గోయింగ్ గుడ్. ఓకే. సో సినిమాలో సీరియల్స్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు? రెండు మేనేజ్ చేస్తున్నాము. యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, యాజ్ ఎన్ ఆర్టిస్ట్ వీ హ్యావ్ టు మేనేజ్ అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీథింగ్. యాడ్స్ అండ్ యాడ్స్ కి సంబంధించి యాడ్స్ నేను ఎక్కువ ఏం చెప్పను, వాయిస్ ఓవర్స్ చెప్తాను. ఐ హావ్ బీన్ లైక్ వర్కింగ్ యాజ్ అ ఇంగ్లీష్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఫర్ సో లాంగ్ టైమ్, బట్ ఇప్పుడైతే తెలుగు మూవీ అండ్ టీవీ దాంట్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. రైట్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనికల్ జరిగినాయి. మనతో పాటు ట్రెజరర్ వినోద్ కుమార్ రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. ట్రెజరర్ అభ్యర్థిగా పోటీ చేస్తారు, మరి కొద్ది క్షణాల్లోనే రిజల్ట్ రాబోతున్నాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఏది అంటే సార్, మనం ఏది చేసినా కూడా కళాకారులమే. అంటే మనం ఇక్కడ ఆశించేది ఏముండదు, మనం అందరం కూడా పచ్చగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఒక సమైక్యంగా ఉండాలంటే దానికి ఒక ఎలక్షన్స్, ఒక కమిటీ ఉండాలనే కోరిక మీద ఈ ఎలక్షన్స్ అనేది ఎప్పటి నుంచో జరపడం జరుగుతుంది. అందులో ఇది కూడా 3వసారి జరుగుతూ ఉంది. డబ్బింగ్ లో అంటే డబ్బింగ్ యూనియన్ లో మీరు చాలా యాక్టివ్ గా ఉంటారు, చాలా సార్లు చూడడం కూడా జరిగింది ప్రత్యక్షంగా. వర్మ గారు మీరు చాలా ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా యాక్టివ్ గా ఉంటారు. ఎందుకు ఇంత అంకిత భావంతో, ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీకు? అంటే ఎంతో కష్టపడి ఊరి నుంచి వచ్చాం కదా, అది అలా అందరూ కష్టపడకుండా కాస్త ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా హ్యాపీగా ఉండే మూమెంట్లో మా కష్టం మా అంత పడకుండా వాళ్ళకు కాస్త సేఫ్ జోన్లో వెళ్ళటం కోసం, వాళ్ళకు ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం కోసం అనేసి మేము ఎంత కష్టపడుతూ ఉంటాం. అండ్ ఇస్ డబ్బింగ్ అనేది ఈరోజు చాలా విభాగాలుగా డివైడ్ ఉంది, చాలా ఉపాధి అవకాశాలు ముందుకెళ్తుంది. కాబట్టి దాన్ని ఒక సేఫ్ జోన్గా ప్రయత్నించడంలో హార్డ్ వర్కర్స్ అనేది కావాలి. కాబట్టి ఆ కోణంలో వర్మ గారు అలా వర్క్ చేస్తారు, ఆయనకు అనుచరుడుగా నేను కూడా అలానే పనిచేస్తాను. ఇదంతా కూడా ఇక్కడ ఉన్న సభ్యుల కోసం మాత్రమే, వారి శ్రేయస్ కోసం. ఇంతకుముందు అసోసియేషన్ ఉండే, ఇప్పుడు యూనియన్ అయింది. సో ఏముంటుంది యూనియన్ అయిన తర్వాత, ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి అంటారు? అంటే అసోసియేషన్ అనేది అంటే అంత స్టాండర్డ్గా ఉండదు, అంటే ఒక 50% పవర్సే ఉంటాయి. కాకపోతే యూనియన్ అయిన తర్వాత ఫెడరేషన్స్తో మనకు ఎక్కువగా అనుబంధాలు ఏర్పడతాయి. అండ్ మనం ఒక గర్వంగా మాట్లాడడానికి కానీ, పేమెంట్స్ విషయంలో మాట్లాడడానికి కానీ అన్ని యూనియన్స్ మనకు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి యూనియన్ అనేది అల్టిమేట్ సోర్స్ కాబట్టి, ఫెడరేషన్ వైపున కాబట్టి యూనియన్ అనేది చాలా బలంగా ఉంటుంది మనకి, అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా. అది సో ఆల్రెడీ ఒక క్రాఫ్ట్ గా ఉంటుంది డబ్బింగ్ అనేది. సో ఇది ఇంకో క్రాఫ్ట్ అనుకోవచ్చా, లేకపోతే దాంట్లోనే అంతర్భాగమా? డబ్బింగ్ అంటే సినిమా, టెలివిజన్ రెండు సేమేనా, సపరేట్ అంటే సేమే అని చెప్పాలి. ఎందుకంటే కాకపోతే ఇది బుల్లితెర, అది వెండితెర. కాకపోతే సినిమా అనే వరకు చాలా మనకి కోట్ల రూపాయలు పెట్టే సినిమాలు ఉంటాయి, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, దానికి పర్టికులర్ టైం ఉంటుంది. కాబట్టి దాని వేరియేషన్ వేరు, అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తారు, బిగ్ కెమెరాస్ పెట్టి షూట్ చేస్తారు. బట్ సీరియల్స్ అనేది
ఇక్కడ కూడా హై ఎండ్ కెమెరాసే వాడతారు, కాకపోతే అంత ఉండదు. కాబట్టి సీరియల్ రంగం రెండు ఒకటే, అంటే రెండు కళ్ళలో ఏ కళ్ళు మనకు గొప్పదంటే ఏ కళ్ళు అని చెప్తాం, కాబట్టి అంతే. సో ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మంది సభ్యులు ఫేస్ చేసిన ప్రధాన ప్రాబ్లం ఏంటి? ప్రధాన ప్రాబ్లమ్స్ అంటే ఇంకా మాకు చిన్న ప్లేస్ అయితే కావాలి, తర్వాత పేమెంట్స్ కాడికే. ఇంకా పేమెంట్స్ మనకు పర్టికులర్గా వీళ్ళు వర్క్ చేసినందుకు ప్రొడ్యూసర్స్ ఇచ్చేస్తే ప్రాబ్లం అనేది మనకు ఇంతవరకు ఏది లేదు. ఇంకా అదొక్కటి మన సమస్య అంతే. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. కొద్ది క్షణాల్లో వస్తుంది రిజల్ట్. ఖచ్చితంగా మీరు గెలవాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చిన హిట్ టీవీ వారికి మీరు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. మరికొద్దిసేపట్లో ఫలితాలు బయటకు వస్తాయి. ఈ సందర్భంగా మనతో ఇప్పుడు సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. సో ముందుగా రోజా నేత గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. మన ఛానల్ హిట్ టీవీ. హిట్ టీవీ గారు ఎంతో సాహసం చేసి హిట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. డబ్బింగ్ ఎలక్షన్స్ హోరాహోరీగా రాజకీయ నాయకుల కంటే కూడా మేమని చాలా హోరాహోరీగా పోటీ పడుతున్నారు. చాలా విజయవంతంగా జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్స్. అంతే విజయవంతంగా కాకుండా ఇందులో పాల్గొన్న వాళ్ళు కూడా ఎంతో విజయవంతులు. నిజంగా గర్వించదగ్గ విషయము. మా వర్మ గారు కానివ్వండి, వర్మ గారు చాలా సీనియర్ అండి. మేము వచ్చినప్పటి నుంచి వారు కూడా ఉన్నారు. ఎన్నో అద్భుతమైన సేవలు అందించారు. చాలా యూనియన్కి ప్రెసిడెంట్ దగ్గర, యూనియన్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి నైట్ 1 + 2 o'clock 11:30 కూడా ఎవరికి ఏమైనా జరిగింది అని అంటే, ఒకవేళ అమౌంట్ రాలేదు అని అంటే కూడా ఆయన పాపం నైట్ కూడా స్పందిస్తూనే ఉంటారు వాట్సాప్ ద్వారా. ఇంకా ఆయన సేవలు ఇంకా అందించాలి. ఆయన బాధ్యత పెరిగిందనే చెప్పాలి. పోటీ చేసినందుకు గాను నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాము. డబ్బింగ్ అనేది ఒకప్పుడు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదండి. మమ్మల్ని మా వాయిస్ని వాడుకొని సినిమాల్లో కానివ్వండి, సీరియల్స్లో కానివ్వండి డబ్బులు ఇస్తామని చెప్పి ఇచ్చేవాళ్లే కాదు. మాకంటూ ఇప్పుడు ఒక మంచి యూనియన్ ఏర్పడింది. మాకంటూ ఒక రక్షణగా ఉంది. ఇప్పుడు మాకు ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే డబ్బులు మేము మా వాయిస్ ఒక గాత్ర దానం చేస్తూ కూడా మేము డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఎంతో రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు అది మాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మాకే కాదు, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా మాకు ఒక యూనియన్ వచ్చింది. వీళ్ళు ఇంతమంది చక్కగా నిలబడే ఎలక్షన్స్లో పోటీ చేస్తూ అందరికీ మేమున్నామనే ధైర్యాన్ని అందిస్తున్నారు. ఆ ధైర్యము మా అందరికీ కూడా కొన్నంత అండగా ఉంది. ఒక డబ్బింగ్ చెప్పుకుంటున్నామంటే నిజంగా వాళ్ళకి గర్వపడుతున్నాం. మాకు భోజనం పెడుతుంది, మాకు జీవనోపాధిని ఇస్తుంది. జీవనోపాధిని అప్పుడు కూడా మేము జీవనోపాధిగా దీన్ని నమ్ముకున్నాము. అయినప్పటికీ కూడా డబ్బుల విషయంలో చాలా సీరియల్స్లో, చాలా సినిమాల్లో, చాలా వాయిస్ ఓవర్స్ కొన్ని 100,000 చెప్పున్నాం మేము. కానీ డబ్బులు మాత్రం తీసుకోలేకుండా ఉన్నాము. కానీ ఇప్పుడు ఆ భయం లేకుండా మేము ఉన్నామంటూ ఈ ఎలక్షన్స్ యూనియన్స్ కమిటీ అంతా కూడా మాకు ఐక్యంగా ధైర్యంగా ఉన్నారు. నాలాంటి వాళ్ళందరికీ చాలా మందికి వీళ్ళు ఐక్యంగా ఉన్నారు. ఇంకా ఐక్యంగా ఉండాలని, ధైర్యాన్ని ఇవ్వాలని, మీ సేవలు అందరివి కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వినోద్ గారు కూడా దీంట్లో ప్రయత్నం చేశారు. వినోద్ గారు కూడా సక్సెస్ అవ్వాలి. ఆసిం రాజు గారు కూడా ఇంకా ప్రత్యేకంగా, ప్లస్ ఆర్సిఎం రాజు గారు కూడా చాలా సేవలు అందిస్తున్నారు. ఆయన తెలియని వాళ్ళకి ఇంకా పర్సనల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాజంలో నించోవాలి, ఎంతో మందికి ఉపయోగపడాలి. డబ్బింగ్ అనేది ఒక కనీసం ఇప్పుడు మేకప్ వేసుకొని, అంటే నేను తప్పుగా అనట్లేదు, మేకప్ వేసుకొని వాళ్ళు స్క్రీన్ ముందు నటిస్తూ ఉంటారు. కానీ మేము ఏ మేకప్ లేకుండా గాతగానం అనేది మేము చేస్తూ ఉంటాం. ఎంతో కష్టపడి చిన్న బిట్స్తో సహా వాళ్ళలోకి దూరిపోయి వాళ్ళ లిప్ సింక్ అయ్యే వరకు మేము దాన్ని వచ్చే వరకు చెప్తూ ఉంటాం. అది ఆషామాషా కాదండి. మా బ్రెయిన్ మొత్తం అక్కడ పెట్టి వాళ్ళ లిప్ సింక్ని అందుకొని మరి మేము డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. అట్లానే నేను కరాట కళ్యాణి గారికి బంతిపూల జానకిలో ఆమె బిజీగా ఉన్నారని చెప్పేసి బంతిపూల జానకిలో డబ్బింగ్ చెప్పడం జరిగింది. వీరభీంలో కానివ్వండి, యువ నాయకుడిలో 6 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. నేను నిజంగా ఆ విషయంలో చాలా గర్వపడుతుంటాను. ఇంకా చాలా సీరియస్లో పాండవులు వారు బాగా పరిగెడతారు. ఇంకా చాలా బిక్కు రాతోళ్ళలో కానివ్వండి, తర్వాత నేను చేసిన స్పైడర్లో వేరే వాళ్ళతో చెప్పించుకున్నారు. నేను అందుబాటులో లేకపోవడం వల్ల నేను స్పైడర్ మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. డబ్బింగ్ మాత్రం వేరే వాళ్ళతో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ డబ్బింగ్ వచ్చేసి మీదే ఒరిజినల్ వాయిస్ ఇస్తామని చెప్పారు. తర్వాత ప్రేమేష్క కథల్లో కూడా నా వాయిస్ వేరే వాళ్ళతో చెప్పించుకున్నారు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయ్యుండి కూడా డబ్బింగ్ నేను చెప్పలేకపోయాను. నేను యాక్ట్ చేసి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అట్లా కాకుండా నిజంగా యాక్టర్స్ వాయిస్ ఉన్న వాళ్ళది నిజంగా వాళ్ళదే తీసుకోండి దయచేసి, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము డబ్బింగ్ ఆర్టిస్టులకు వేరే వాళ్ళకి గాత్రదానం చేసేవాళ్ళం, మాది మేము చెప్పుకోగలం. కాబట్టి మీరు దీన్ని సరిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము ఎన్నో వాయిస్లు ఎన్ని వందలు వేలు చెప్పాము. వీరభీంలో చెప్పాము, చాలా షిడీ సేకత సీరియల్లో, ప్లస్ నేను అప్పుడు హీరోయిన్గా ఎపిసోడ్స్ కొన్ని చేశాను. డబ్బింగ్స్ కూడా చెప్పాము. శ్రీయాంధ్రయంలో మా పిల్లలు చెప్పారు. అట్లా రకరకాలుగా మేము డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తున్నాము. కాబట్టి డబ్బింగ్ ఇంత గొప్పగా ఇంత వినోదాన్ని ఇస్తూ
ప్లస్ సీరియల్ సినిమాలు అది చేస్తున్నందుకు నిజంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు అధ్యక్షులుగా పోటీ చేసినారు, మరి కొద్ది సేపట్లో రిజల్ట్ రాబోతున్నాయి, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏంది? అంటే ఇది ఫస్ట్ టైము అసోసియేషన్ అయిన తర్వాత యూనియన్గా ఫస్ట్ టైము ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మాకు చాలా సంతోషమైన విషయము. ఈ ఎలక్షన్స్ అనేది గెలుపు ఓటములకి నేను ఎప్పుడు అతీతుడిని. ఈ గెలుపు మా డబ్బింగ్ యూనియన్ది, ఈరోజు ఎలక్షన్ మా డబ్బింగ్ యూనియన్ది. సో మీరు ఇంట్లో కంటే ఆఫీస్లో ఎక్కువ ఉంటారంట చాలా మంది అంటారు. సండేస్ కూడా ఉంటారంట ఇంట్లో. ఎందుకంత ఇష్టం డబ్బింగ్ అన్న, ఈ సంఘము, ఈ అసోసియేషన్ అన్న? అంటే నాకు దారి లేదు, దారి వెతుకుతున్నప్పుడు నాకు దారి కనిపించలేదు. చాలా టైం వేస్ట్ చేయాల్సి వచ్చింది లైఫ్లో. అలాగే మా మిస్సెస్ నాకు దారి చూపించి ఈ డబ్బింగ్ అసోసియేషన్లో నాకు వారే ఈ దారిలోకి రావడానికి ఆవిడే ప్రముఖం. కాబట్టి నేను వచ్చిన ఈ దారిలో, నా దారిలో ఇంతమంది ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డాను, ఇంకెవరూ కూడా ఇలాగా ఇబ్బంది పడకూడదు మంచి ఉద్దేశంతో అందుకని ఎక్కువసేపు నేను యూనియన్ కోసం సేవలు అందిస్తూ ఉంటాను. సో యూనియన్ అధ్యక్షులు అయిన తర్వాత మీ ప్రధాన ఉద్దేశం ఏంది, ఏం చేయాలనుకుంటారు ముఖ్యంగా? నిజంగా నేను గవర్నమెంట్ని కోరుకుంటాను, రేవంత్ రెడ్డి గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉభయ రాష్ట్రాల్లో మా కళాకారులకి గూడు లేదు. మా అసోసియేషన్కి మా యూనియన్ అయింది, యూనియన్ అయినా కూడా ఒక చిన్న ఆఫీస్ కూడా మాకు లేదు. ఒక యూనియన్ని సృష్టించి యూనియన్లో ఒక సొంత భవనంకి వెళ్ళాలి. మా కళాకారులకి ఒక్క గూడు కూడా లేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాన్ని ఎంతవరకైనా సరే ప్రయత్నించి వాళ్ళందరికీ ఒక గూటిని ఏర్పాటు చేయాలన్నదే నా ప్రముఖమైన ఎజెండా. అదేవిధంగా మా యూనియన్లో బైలాస్ కానీ రేపు సక్రమంగా ప్రతి నెల గవర్నమెంట్ జాబ్ లాగా 5వ తారీఖు కల్లా టెన్షన్గా మా కళాకారులందరూ డబ్బులు తీసుకోవాలి. కళాకారుల సంతోషాన్ని, కళాకారుల ఆనందం కోసమే నేను ఎక్కువసేపు తప్పించాను. ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.